రాజస్థాన్ లోని ఎస్డిఎం తన రౌడీ పవర్ చూపించాలనే ప్రయత్నంలో తన సీక్రెట్స్ నే బయట పెట్టుకున్నాడు. అసలు విషయం ఏంటంటే బిల్వారా ప్రాంతానికి చెందిన ఎస్డిఎం చిన్నూలాల్ శర్మ ఒక రోజు పెట్రోల్ బంక్ వెళ్లి కారులో సిఎన్జి వేయించుకోవాలని వచ్చాడు. అప్పటికే పండుగ టైం కాబట్టి చాలా రద్దీగా ఉంది. కానీ ఈయనకి వెయిట్ చేయడం అలవాట్లేదు. అందుకే డైరెక్ట్ గా స్టాఫ్ దగ్గరికి వెళ్లి నేను ఇక్కడ ఎస్డిఎం, ముందుగా నా కారుకి సిఎన్జి వేయాలి అని అహంకారంగా చెప్పాడు. ఇక్కడ ఉద్యోగులు కూడా సహించలేక వాదన మొదలై చివరికి గొడవగా మారి ఒకరిపై ఒకరు చేతులు కూడా వేసుకున్నారు. ఈ ఘటన తర్వాత ఎస్డిఎం గారు తన ఆఫీస్ కి వెళ్లి ఆ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ పెట్టించాడు. దీంతో ఆ ముగ్గురు ఎంప్లాయీస్ జైలుకు కూడా వెళ్లారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత నిజం బయటపడింది. అసలు తప్పు ఎవరిది అనేది అందరికీ క్లియర్ అయ్యింది. అప్పుడు ఈ ఎస్డిఎం గారు దొంగ కన్నీళ్లు కారుస్తూ తన భార్యని ముందుకు తీసుకువచ్చి నా భార్యని వాళ్ళు వేధించారు, అందుకే నేను యాక్షన్ తీసుకున్నాని విక్టిమ్ కార్డ్ ఆడాడు. కానీ కథ అక్కడతో ఆగలేదు. తర్వాత ఆయన మొదటి భార్య పూనం బయటికి వచ్చి అసలు నిజాలు చెప్పింది. 2008 లో వీళ్ళిద్దరికి పెళ్లి జరిగింది. ఎస్డిఎం అవడానికి పూనం తన జ్యువెలర్స్ ను కూడా అమ్మింది. కానీ ఎస్డిఎం అయిన తర్వాత అతను తన భార్యకు నువ్వు ఇప్పుడు ముసల్దానివి, నాతో సరిపోవడం లేదని చెప్పి ఆమె జాలి సంతకాలు చేసి డైవర్స్ ఇచ్చేశాడు. ఇద్దరు పిల్లలను కూడా వదిలేశాడు. దాంతో ఆగకుండా కేవలం 6 నెలల్లోనే దీపిక అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇది మాత్రమే కాదు, సర్వీస్ లోకి వచ్చిన తర్వాత కూడా అతనిపై చాలా మార్పిడి కేసులు నమోదయ్యాయి. ఈ కారణంగా అతన్ని 3 సార్లు సర్వీస్ నుంచి కూడా తొలగించారు. మొత్తానికి చూస్తే ఈ రోజుల్లో పేదవాళ్ళ గౌరవం ఎంత సులభంగా నశించిపోతుందో అర్థమవుతుంది.